హాయ్ అండి. ఇది వెన్స్‌డే డైలీ వ్లాగ్ అండి. మార్నింగ్ లెగటమే బయట మంచు ఎలా ఉంది, ఎలా పట్టిందని చూద్దామని చెప్పి మా ఇంటి బ్యాక్ సైడ్‌కి ఉన్న విండో తీసి చూస్తున్నానండి. రోజు విపరీతంగా చలి వేయడంతో నేనైతే అసలు బయటికే వెళ్ళట్లేదండి. ఈరోజు మంచు ఎలా ఉందో చూసి వెళ్దామని విండో తీసి చూసేసరికి చక్కగా బాగుంది. ఇంక మా బాబుని కూడా ఉయ్యాల్లో వేసి త్వరగా పనులు స్టార్ట్ చేశానండి. ఈరోజు మా ఇంట్లో ఎవరు లేకపోవడంతో మా బాబుతో నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాడు పడుకున్నప్పుడు అన్ని పనులు చేసేద్దామని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వెంటనే మా దగ్గర ఉన్న షాప్కి వెళ్ళానండి. ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే తీసుకొద్దామని. నాకైతే చిక్కుడుకాయలు బాగా ఫ్రెష్గా అనిపించి తీసుకొచ్చేసాను. వాటిని త్వరగా కట్ చేసి మగ్గుతాయని స్టవ్ మీద వేసేసాను. నాకైతే ఈ చిక్కుడుకాయల్లో టమోటా కాకుండా జస్ట్ ఫ్రైలాగా చేస్తారు చూడండి, అలా అయితే నాకు నిజంగా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంతలోనే మా బాబు లేచేసాడండి. మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళే ముందు వచ్చి మా బాబుతో ఆడుకొని కొంచెం వెళ్తారండి. వాళ్ళు వెళ్ళిపోవటమే అంగన్వాడీ టీచర్ కాల్ చేశారండి. ఆధార్ తీయటానికి ఫోటో తీయడానికి వస్తున్నారని చెప్పి నేనైతే వెంటనే వాడు కట్టెల పొయ్యి మీద స్నానం చేసి తీసుకువెళ్దామని చెప్పి నీళ్ళు పెట్టానండి. ఇంకా వాడు పడుకున్నాడు కదా అని చెప్పి కర్రీ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నాకైతే ఈ ఆనియన్స్ కొయ్యాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. కొయ్యటం ఈజీ కానీ కోసేటప్పుడు వచ్చే కళ్ళు మంటలు మామూలుగా ఉండవండి. ఇంకా పాలు కూడా వచ్చేసినాయి అని చెప్పి పాలు కూడా కాద్దామని స్టార్ట్ చేశాను. మాకైతే చక్కగా ఫ్రెష్గా వస్తాయండి పాలు. అప్పుడే తీసిన పాలు ఇస్తారు చక్కగా. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసి అన్నీ స్టవ్ మీద పెట్టేసేసి వాడిని రెడీ చేద్దాము, స్నానం చేపించేసేసి అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు లేవనే లేచేసాడండి. ఈ కూర ఏమో అవ్వలేదు, ఇదేమో మాడిపోతుందండి కింద. వాడేమో బాగా ఏడుస్తున్నాడు. వాడు ఏడుపు కూడా వినలేక వాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకునేసరికి ఇది అడుగు అంటనే అంటేసిందండి. ఏం చేద్దాం, తప్పదు కదా అని చెప్పి అలానే ప్రొసీడ్ అయిపోయాను అనమాట. ఇంకా ఫాస్ట్గా అంగన్వాడీ టీచర్ మళ్ళీ ఫోన్ చేశారనమాట. ఫోటో తీసేవాళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోతారు, తొందరగా తిరండి అని. ఇది త్వరగా ఇంకా మిగతా 2 స్టవ్ ఆపేసి ఇంకా కర్రీ ఒకటైనా చేసి వెళ్దామని త్వరగా కర్రీ ఫినిష్ చేసి ఇంకా అంగన్వాడీ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి తీరా ఫోటో తీయడానికి ఎవరు రాలేదండి. అసలు చాలాసేపు కూర్చున్న తర్వాత ఈ పాపతో ఆడుకుంటూ అలాగే కూర్చున్న తర్వాత ఎప్పటికో వచ్చాడు. అప్పటికి వచ్చేలోపు మా వాడు మళ్ళీ నిద్రపోయాడండి. వాడి కళ్ళు తెరిపిలేక వాడు తెరిసిందాకా కళ్ళు అక్కడే కూర్చొని చాలా అంటే చాలా రిస్క్ పడ్డానండి. మళ్ళీ ఇంటికి వచ్చి వాడికి స్నానం చేయించి వాడిని పడుకోబెట్టి ఖాళీగా ఉన్నానని ఊరికి అటుకులు ఉన్నాయి కదా అని చెప్పి మిక్స్చర్ చేయటం స్టార్ట్ చేశానండి. ఈ మిక్చర్ చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా అందరికీ తెలిసే ఉంటుంది ఇది. నేనైతే ఒకసారి అటుకులు వేపకుండా ఇలా మిక్చర్లో కలిపేశానండి. అలా కలపకూడదు. అటుకులు ఫస్టే వేపుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఇలా కారంలో కలుపుకోవాలి. అప్పుడైతేనే చక్కగా క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయండి. నాకైతే ఇలా అటుకుల మిక్చర్ అంటే చాలా ఇష్టం. జస్ట్ టైంపాస్కి తినడానికి బాగుంటాయి. మీలో ఎంతమందికి అటుకుల మిక్చర్ చేయటం వచ్చో అండ్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అటుకులు మిక్చర్ చేయటం చాలా ఈజీ, అది మిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ అలా కారము, ఉప్పు, పసుపు వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేకపోతే కొంత ఏదో లాగా అయిపోయి ఘాటుగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే వేరేలాగా మారిపోతుంది. అది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో.